విశాఖలో అయోధ్య రామ మందిరం నమూనా సెట్ వేశారు కొంతమంది నిర్వాహకులు. వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. దుర్గా ప్రసాద్, రాజు ప్రసాద్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ బీచ్ లో ఈ అయోధ్య పేరుతో రామ మందిర నిర్మాణాన్ని నమూనాగా చేయడం జరిగింది. కళ్యాణోత్సవం పేరుతో దోపిడీకి ప్లాన్ చేసినట్టుగా చెప్తున్నారు. దీంతో నిర్వాహకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. విశాఖ బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఈ అయోధ్య రామ మందిర నమూనా ఆలయ నిర్వాహకుల ప్రకటనలపై భద్రాచలం రామాలయం అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కళ్యాణోత్సవంలో భద్రాద్రి నుంచి వేద పండితులు ఎవరూ పాల్గొనడం లేదని, దీనిపై తమను ఎవరూ సంప్రదించలేదని తెలిపారు ఏఈఓ రామకృష్ణ. భద్రాచలం రామాలయం పేరు చెప్పి డబ్బులు వసూలు చేయడం తప్పన్నారు. బీచ్ రోడ్ లో అయోధ్య రిప్లికా టెంపుల్ నందు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం భద్రాచలం నుంచి ఆస్థాన పండితులు వస్తున్నారని తెలియజేయచ్చు. కళ్యాణ నిమిత్తం సుమారు 3,000 రూపాయలు వసూలు చేయించున్నట్లుగా దేవస్థానానికి వీడియోల ద్వారా తెలిసింది. ప్రసార మాధ్యమాల్లో కూడా ఇదే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది భద్రాచలం దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదు. దేవస్థానం వారికి తెలియకుండా ఇటువంటి కార్యక్రమాలు, కళ్యాణాలు నిర్వహించుట చట్టరీత్యా నేరము. దీనికి శిక్షార్హులు. కళ్యాణ ప్రకటనలు, మోసపూరిత ప్రకటనలు నమ్మి భక్తులు ఎవరు మోసపోకుండా ఉండవలసిందిగా దేవస్థానం తరపున విజ్ఞప్తి చేయుచున్నాం. వైజాగ్ బీచ్ అయోధ్య రామ మందిరం నమూనా సెట్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు. సెట్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. నిర్వాహకులు దుర్గా ప్రసాద్, రాజు ప్రసాద్లను అరెస్ట్ చేశారు. బీచ్ రోడ్ లో పార్క్ హోటల్ పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలంలో మే నెలాఖరులో అయోధ్య రామాలయం సెట్ వేశారు నిర్వాహకులు. మొదట 2 నెలలే ఉంటుందని ప్రకటించారు. దీంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అయితే నమూనా ఆలయంలోకి వెళ్లాలంటే 50 రూపాయల టికెట్ తీసుకోవాల్సిందే. చెప్పులు పెట్టుకోవడానికి ఇంకొక 5 రూపాయలు అదనంగా చెల్లించాలి. ఇక లోపలికి వెళ్లాక రాముణ్ణి కళ్లారా చూసి నమస్కారం చేసుకునే లోపు అక్కడుండే సిబ్బంది బయటికి లాగేస్తారు. పగటిపూట జనాలు లేకపోయినా సరే పెద్దగా కేకలు వేస్తూ నానా హంగామా చేస్తున్నారు. భక్తులు ఎక్కువగా వచ్చేటువంటి సాయంత్రం వేళ బౌన్సర్లను కూడా పెడుతున్నారు. పైగా శని, ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక ఒకవైపు దర్శనాలు, మరొక వైపు చెప్పులకంటూ భక్తుల నుంచి దోపిడీ చేస్తూనే కళ్యాణం పేరుతో కమర్షియల్ యాక్టివిటీ మొదలుపెట్టారు నిర్వాహకులు. భద్రాచలం అర్చకులతో కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామని భక్తులను బురిడీ కొట్టించారు. కళ్యాణానికి ఏకంగా 2,990 రూపాయలు టికెట్ ధర నిర్ణయించగా ఈ నెల 29న కళ్యాణోత్సవం జరుగుతుందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. అంతేకాదు ఫ్లెక్సీలు పెట్టి మరీ టికెట్లు విక్రయిస్తున్న వ్యవహారం అధికారుల దృష్టికి రావడంతో భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి స్పందించారు. దేవాలయం అర్చకులతో వెరిఫై చేసి భద్రాచలం నుంచి పండితులెవరూ విశాఖపట్నం రావడం లేదని తేల్చారు. అనుమతి లేకుండా భద్రాచలం ఆలయం పేరును వాడుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఉల్లంఘనకు పాల్పడ్డ గరుడ అయోధ్య రామమందిర సెట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని 3 టౌన్ పోలీసులకు, కలెక్టర్కు ఆమె ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి చిరంజీవి లైవ్ లో అందిస్తారు. చిరంజీవి, ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కంప్లైంట్ రైజ్ అయ్యింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ కేసుకు సంబంధించి బిఎన్ఎస్ 318 సబ్ క్లాస్ 4 సెక్షన్ కింద ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ ముగ్గురు మీద కూడా ఇటు దుర్గా ప్రసాద్, రాజు ప్రసాద్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2,999 రూపాయలు కళ్యాణం టికెట్ అని చెప్పి ఈ నెల 29న జరగబోతుందని చెప్పేసి ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చాలా వరకు ప్రచారం జరిగింది. అయితే ఈ వ్యవహారం అంతా కూడా భద్రాచలం ఆలయానికి సంబంధించి అధికారుల వరకు చేయడంతో ఈవో స్వయంగా నిన్న 3 టౌన్ పోలీసులకు చేరుకొని అక్కడ ఇలా మా పర్మిషన్ లేకుండా ఇదంతా కూడా జరుగుతుంది, అసలు ఎటువంటి సమాచారం లేదు, ఇక నుంచి ఎటువంటి వేద పండితులు
కూడా ఇక్కడికి విశాఖకి వచ్చి ఆ కళ్యాణం జరిపించట్లేదని చెప్పేసి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా ఫ్రాడ్ గా జరుగుతుంది, మాకు ఎటువంటి సమాచారం లేకుండా జరుగుతుంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అటు దేవస్థానం శాఖ అధికారులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఈ ఘటన మీద 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మళ్ళీ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చిరంజీవి.